పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి అంటే పవిత్రతకు మారుపేరుగా నిలుస్తుంది. తిరుపతిలో పరిశుభ్రతకి అనేక అవార్డులు కూడా వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితిలో చూస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది ఒకసారి మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలోని సప్తగిరి నగర్ రైల్వే కాలనీ, ఇటు ఉన్న 43వ వార్డు కావచ్చు, 33 కావచ్చు, 35 వార్డు, ఇవన్నీ కూడా కలిసి ఉన్న ఈ ప్రాంతం ఇది. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత అపరిశుభ్రంగా ఉందో. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చెత్త చెదారాలన్నీ కూడా ఇక్కడే పడేసి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యం దెబ్బతినేలా ఇక్కడున్న చూస్తున్నాం ఎంత కుళ్ళిపోయిన పదార్థాలన్నీ కూడా ఈ చుట్టుపక్కలే వేసేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక గత సంవత్సరాలుగా అంతకుముందు అయితే టీటీడీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి, ఇటు తిరుపతి మున్సిపాలిటీ టీటీడీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా చూసేది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అనంతరం పరిస్థితి తిరుపతిలో దారుణంగా మారింది. ఇంతకుముందు అయితే టీటీడీకి సంబంధించిన 1% కమిషన్ తీసుకుని ఇక్కడ ఉన్న తిరుపతిలో ఏదైతే భక్తులు ప్రవేశిస్తారో ఈ మార్గాలన్నీ కూడా శుభ్రపరిచేవాళ్ళు. ఇలాంటి వాటికి అనుమతించిన తర్వాత కూడా ఇక్కడ పరిస్థితుల్లో మార్పు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి నగరాల్లో అనేక ప్రాంతాల్లో పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ఉంది. రోడ్ల పక్కనంతా కూడా ఇలాంటి వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి. వర్షం వస్తే చాలు రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. ఇలాంటి వ్యర్థాల ద్వారా రోగాలు కూడా ప్రబలుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా తొలగించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ వార్డుకి వచ్చారు. ఇక్కడ మరింత సమాచారం వాళ్ళు అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు ఈ తిరుపతిలో అనేక అవార్డులు వచ్చాయి, పరిస్థితులకు మారిపోయింది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి నానుడి కరెక్ట్ గా సరిపోయేటట్టుగా చేశారు కూటమి ప్రభుత్వ నేతలు, అధికార యంత్రాంగం. తిరుపతి నగరానికి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అవార్డులు రివార్డులు వస్తున్న క్షేత్రస్థాయిలో మొత్తం నగరం అంతా కూడా మురికి కూపంలా తయారైంది. ఈరోజు స్థానిక 44వ వార్డులో ఉన్నటువంటి సుందరయ్య నగర్ ధోబిఘాట్ దగ్గర ఉన్నటువంటి ఈ డంపును చూస్తున్నాం. తిరుపతిలో ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్తకు సంబంధించినటువంటి డంప్ ఉండకూడదన్నటువంటి నిబంధన కార్పొరేషన్ లో ఉంది. దానికోసమనే మనకు అవార్డులు రివార్డులు ప్రతి ఏటా వస్తుంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒక లాబీ ద్వారా మాత్రమే తెచ్చుకుంటున్నారు తప్ప వీధులు వేటిని కూడా శుభ్రం చేయకుండా నగరాన్నంతా కూడా దుర్గంధమయం చేస్తూ మురికి కూపంగా మార్చారు. మొత్తంగా 960 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నటువంటి తిరుపతిలో నిజానికి పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, లీవ్ లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ లెక్కేస్తే కేవలం 700 మంది మాత్రమే విధుల్లో రోజు పనిచేస్తుంటారు. ఈ సంఖ్య సరిపోదు. మనం పేపర్లకు రివార్డులు అవార్డులకు పరిమితం కావడం కాదు, ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ పారిశుద్ధ్యాన్ని చిత్తశుద్దితో నిర్వహించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం టీటీడీ సహకారాన్ని కోరి మరో 2000 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని వినియోగించుకోవాలని అనుకునింది. ఇప్పుడు ఎవరైతే ఈ నగరాన్ని భగవంతుణ్ణి కాపాడేందుకు మేమే కంకణబద్దులమై ఉన్నాము, మేమే ప్రథమ రక్షకులము అని ఎప్పటికప్పుడు హిందువుల గురించి, హిందువుల మతం గురించి ప్రగల్భాలు పలికే నేతలు, అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకులు దీనిని కోర్టులో కేసు వేసి మరీ ఆపేశారు. పరిస్థితి ఉందయ్యా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కోసం చేయట్లేదు. మీరు ఇప్పటికన్నా వీధుల్లో తిరగండి. మైకుల ముందర మీకు తోచినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ బూటకపు కేసులు పెట్టడం కాదు. ప్రజల సమస్యల మీద పరిష్కారాలని చూపండి అని మేం పదే పదే మొత్తుకున్నా వాళ్లలో చలనం లేకపోవడం కారణంగానే తిరుపతి నగరం ఇంత దుర్గంధభరితంగా తయారైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర పారిశుద్ధ్యానికి సంబంధించి గత 6 నెలలుగా అనేక సందర్భాల్లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ఫోటోలను చూపిస్తూ, రుజువులను బయట పెడుతూ చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఏం చెయ్యాలి అంటే ప్రజల సమస్యలు కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ పైన మాత్రమే మీరు దృష్టి కేంద్రీకరించే వాళ్ళు నగరానికి ఏం మేలు చేయగలుగుతారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఇలాంటి ధోరణితోనే కొనసాగితే
ఈ పారిశుద్ధ్యం మీద పెద్ద ఉద్యమాన్ని నడపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ సిద్ధంగా ఉన్నటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం. ఈరోజు వర్షంలో పార్టీ నాయకులల్లా అందరూ ఇక్కడికి వచ్చి ఈ పేరుకోబడినటువంటి చెత్తను చూపించడానికి కారణం ఏంటంటే ఈ చెత్తంతా కూడా ఈ మురికి కాలువల్లో పోయి ఇరుక్కొని నగరమంతా కూడా వర్షాలు పడినప్పుడు నీటిలో మునిగిపోతుంది. మొన్న పడిన తేలికపాటి వర్షానికే నగరంలో ప్రధాన వీధుల్లోకి నీరు వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ చెత్తని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం కారణంగానే వర్షాలు ఉన్నప్పుడు జనజీవనం పూర్తిగా స్తంభిస్తోంది. ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరవండి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. క్రెడిట్ మాకు అవసరం లేదు. పోయిన ప్రభుత్వంలో మేము తీసుకొచ్చినటువంటి పారిశుద్ధ్య ప్రాజెక్టును మీరు అమలు చేయండి చాలు. అది కాకుండా మీరు కాలయాపన చేసుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నది వైఎస్ఆర్ నాయకుల అభిప్రాయం. మనం చూస్తున్నాం తిరుపతిలో అత్యంత దారుణంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి రోడ్లన్నీ కూడా పూర్తిగా మురికి కూపంలా మారిపోయేదే కాకుండా తేలికపాటి వర్షాలకు కూడా మనం చూడొచ్చు రోడ్ల మీద నీరు భారీగా చేరిపోయి ఇక్కడ ఉన్న ప్రజలకి అనారోగ్యం పాలు చేసే విధంగా కూడా ఇక్కడ పరిస్థితులు తయారవుతున్న నేపథ్యంలో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించిందో ఈ తిరుపతిలో ఉన్న భక్తులు ఏదైతే ప్రాంతాలు తిరుగుతాయి ఈ ప్రాంతాలన్నీ కూడా టీటీడీ ఆర్థిక సహాయ సహకారంతో మెరుగైన చర్యలు చేపట్టాలి, పరిశుభ్రత చేపట్టాలనే ఉద్దేశంతో చేపట్టారు. ఇవన్నీ కూడా అమలు చేయాలి. మేము క్రెడిట్ కోసం ఈ పనులు చేయలేదు, తిరుపతిలో ఉన్న ప్రజల కోసం భక్తుల కోసమే చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం వర్షంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా మురికి వాడలా తయారైపోవడంతో ఈ ప్రాంతాన్ని సందర్శించారు తిరుపతిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనావాసాల మధ్య ఉంటుంది. పూర్తిగా అనేక వేల కుటుంబాలు ఈ ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. ఒక పక్క దోబిఘాట్ ఉంది, మరో పక్క సచివాలయాలు ఉన్నాయి, మరో పక్క ప్రజలు ఇక్కడే జీవిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా తేలికపాటి వర్షానికి కూడా పూర్తిగా జలమయమై నిండిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులతో రోడ్డు పక్కనే ఇలాంటి వ్యర్థాలు ఉండిపోవడం వల్ల ఈ వ్యర్థాలన్నీ కూడా వర్షపు నీటితో కొట్టుకుపోయి వివిధ నివాస గృహాలు చేరుకొని ప్రజలకి అనారోగ్యం పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికనేసే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తిరుపతిలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా టీటీడీ సహకారంతో అక్కడ 1% మున్సిపాలిటీకి కేటాయించడం వల్ల ఈ వీధులన్నీ కూడా పరిశుభ్రంగా చేయడానికి నడుం బిగించింది. దీన్ని ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులో ఉన్న సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి దీన్ని కోర్టులో కేసు వేసి కూడా ఆపించేశారు. ఎలాగైనా దీన్ని పునరుద్ధరించాలి, ఈ అంశాన్ని మరోసారి చర్చించి ఈ టీటీడీ సహాయ సహకారాలు తీసుకుని తిరుపతి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కూడా భూమన అభయ్ రెడ్డి సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.